తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. మీరు మా మంత్రి గారు, మా మాజీ మంత్రి గారు, కానీ ఇప్పుడు రాజకీయాల నుంచి దూరం అయిపోయారు. పోయినసారి నాకు ఎంపీ టికెట్ ఇస్తుందని ఇవ్వలేదండి. నేను బాధపడ్డా, కానీ మీకు ఇస్తారని నేనైతే 100% ఎక్స్పెక్ట్ చేశాను. అందులో బ్రతిమిలాడి నీలాంటి క్యాండిడేట్ మాకు ఎక్కడ దొరుకుతాడని ఇవన్నీ మాటలు మాట్లాడి నాకు ఇవ్వకుండా అమ్ముకున్నారు. సరే, మన కళ్ళతో మనం చూడలేదు, కానీ ఎవడైతే టికెట్ కొనుక్కున్నాడో వాడే చెప్పాడు. నాకు డిపాజిట్ కూడా రాలేదు, ఓడిపోయింది. లేకుంటే ఇంకొక ఎంపీ బీజేపీకి ఉండేది. ఇవాళ బాధపడ్డారు సార్ ఆ టైం. నన్ను 14 రాష్ట్రాల్లో మీరు ప్రచారం చేశారు కదా? 14 రాష్ట్రాల్లో ప్రచారం చేశాను. అదే అసలు అండమాన్ పోయినప్పుడు అయితే ఎంత స్ట్రగుల్. అక్కడ ఊర్లు, విలేజెస్ ఉండవు. ఒక్కొక్క కొండ మీద ఒక 4-5 ఊర్లు ఉంటాయి. ఇట్లా ఇట్లా తిరుక్కుంటూ తిరుపతి కొండ ఎక్కినట్టుగా ఎక్కుకుంటూ పోవాలి. మధ్యలో ఊరు రాగానే ఆగాలి. ఒక రౌండున్నరకు ఒక ఊరు వస్తుంది. మళ్ళీ ఒక రౌండున్నరకు ఒక ఊరు వస్తుంది. 4 లేక 5 లేక 6 ఊర్లు ఉంటాయి ఆ కొండ మీద. 6 అయిపోయినాక దిగాలి, మళ్ళీ ఇంకొక కొండ ఎక్కాలి. ఎంత డేంజర్గా, వాళ్ళకే అలవాటు కదండి. సైన్ తిప్పేవాళ్ళు. స్పేసియస్గా ఉండేటివి కావు, మళ్ళీ చిన్న దారు ఇట్టు. అయినా గెలిపించి వచ్చాను అక్కడికి పోయి కూడా. మరి ఎందుకు మీకు లేదు? ఈ ఎదవ రాజకీయాలు మనకు తెలియదు, మన అందులో జీవించిన వాళ్ళం కాదు. నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తాను కాబట్టి, నేను గెలిస్తే డెఫినెట్గా మంత్రిని అవుతాను కాబట్టి. నేను ఇక్కడ టీడీపీలో మంత్రి, టీడీపీ బీజేపీ ఒకటే కదండి. మిత్రపక్షంగా పెట్టుకొని బీజేపీని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. అప్పటి నుంచి 2 పార్టీలు మిత్రపక్షాలు, 2 పార్టీలు ఒకటే. వాళ్ళు కొన్ని సీట్లు, వీళ్ళు కొన్ని సీట్లు పోటీ చేస్తారు. నేను 3 సార్లు ఎమ్మెల్యేని, సరే 2వసారి మంత్రిని. నేను గెలిస్తే మంత్రిని అవుతా కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళు, నేను మంత్రిగా ఉన్నాను అప్పుడు టీడీపీలో. మళ్ళీ వీడు ఇందులోకి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా మంత్రి అవుతాడు అని నా పేరు అసలు ఢిల్లీకి పంపకుండా లిస్ట్ పంపారు. ఎవరు సార్ ఆ కుట్రదారులు? ఇక్కడ ఉన్నారు, పేర్లు చెప్పకూడదు. మేము అంటే ఊహించుకోవాల్సి వస్తుంది, అందుకని వద్దు. అట్లాంటి నీచుల గురించి ఊహించుకోవడం వద్దంటారు. అయితే నా లిస్టు నా పేరు లేకుండా పంపితే వెంటనే కంప్లైంట్ చేసినాను. వాట్ ఈజ్ దిస్ అని బాగా సీరియస్ అయ్యి రిజైన్ చేస్తుంది అనేసరికి అతన్ని సస్పెండ్ చేశారు అధ్యక్షుడిగా. చేసినాక ఇంకొక ఆయన వచ్చాడు. అసలు అతని గురించే నాకు టికెట్ ఇవ్వకుండా ఆపింది. ఓహో, అతను మంత్రి కావాలి కాబట్టి. ఇప్పుడు మంత్రినే ఉన్నాడు. అర్థమైపోయింది. ఇప్పుడు ఐ థింక్ చూసే వాళ్ళందరికీ అన్నీ అర్థమయ్యాయి. దానికి నేను ఓడిపోయి 14 రాష్ట్రాలు 15 రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేయడానికైనా నాకు ఒంట్లో బాగోలేదు అని మొన్న ఈ మధ్య ఎలక్షన్స్ అన్నీ నేను పోలేదు ప్రచారానికి. వాళ్ళు గ్రహించారా మీరు కొంచెం బాధపడ్డారని? వాళ్ళకి సంతోషం కదా ఆ 2-3కి. ఆ 2-3 ఓకే, బట్ అధిష్టానం తెలుస్తుంది కదా, మీ అధిష్టానం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే అయితే ప్రస్తుతానికి అఫీషియల్గా మీరు బీజేపీలో ఉన్నట్టే కదా. ఉన్నట్టే కానీ సైలెంట్గా ఉన్నారు. ఒంటో బాగలేదు, ఒంట్లో బాగలేదు, నేను ప్రచారం తిరగలేను. మళ్ళీ వస్తున్నాయి కదా సార్, ఎంత ఇలా మీరు ఈ 10 సినిమాలు చేసి తిరిగేసరికి ఎలక్షన్స్ వచ్చేస్తాయి. ఇంకా 2 ఇయర్సే కదా సార్. దానికి కాదు, అసలు ఇంత ద్రోహం పార్టీకి చేసిన వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు పార్టీ? నేను ఎక్కడికి పోయినా నేను బీజేపీ టీడీపీ కండవలు వేసుకొని తిరిగి ప్రచారాలు చేసిన వాడిని. నేను టీడీపీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఈ 30-40 సంవత్సరాలు కూడా నేను బీజేపీ కండవ, టీడీపీ కండవతోనే ఉన్నాను. ఇంకో పరపార్టీ కండవలు ఎక్కడ వేసుకోలేదు. నేను తిరగలేదు, ప్రచారాలు చేయలేదు ఎవరికి. కానీ నా ఓపికను పరీక్షిస్తున్నారు. మైకు పెట్టాననుకోండి, ఆ వచ్చే 4 సీట్లు కూడా రావు. ఎందుకంటే నాకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. లేడీస్ ఓట్లు, జెంట్స్ ఓట్లు ఈక్వల్గానే ఉంటాయి. అవును, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి చెప్పిన నేను, నన్ను ప్రచారం కన్నా వాడుకోండి, నాకు ఒంట్లో బాగలేకుండా నేను తిరుగుతాను, డిపాజిట్ అని వస్తుంది పార్టీకి. ఈ ట్రిప్లో బీజేపీ గెలిస్తే ఒక ఊపు వస్తుంది, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో గెలవటం ఈజీ. అందుకు మళ్ళీ అని నేను చెప్పానండి. మీరు అన్నట్టుగానే డిపాజిట్ కూడా రాలే. ఎందుకు పనికిరాని ఒక అనామకుడు, ఇందాక ఒక తమ్ముని పిలిచి గుండి పెట్టి తమ్ముడు కొద్దిగా అన్నం చూడండి, అలా అంతటా అనామకుడు ఆడికి ఇచ్చారు టికెట్. అదే నాకు ఇచ్చుంటే హ్యాపీగా ఇచ్చుండొచ్చు కదా మీకు. ఇచ్చుంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ముందును. మళ్ళీ ఎట్లంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అంటే బీజేపీ పెద్దలు వినాలి, సినిమా వాళ్ళ అడ్డా. అవును, మీకంటే ఎవరుంటారు బెటర్ పర్సన్? అది అట్టు ఉంచుదాము. సినిమా వాళ్ళ అడ్డా. ఇప్పుడు చనిపోయిన ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. అవును, 3 సార్లు ఎందుకు ఎమ్మెల్యే గెలిచాడు? ఆయన ప్రొడ్యూసర్, 3-4 సినిమాలు తీసిన ప్రొడ్యూసరు. మరి సినిమా వాడిని పెడితేనే కదా. అతను 3 సార్లు గెలిచింది కాబట్టి మళ్ళీ సినిమా వాడినే పెడితే, సినిమా వాళ్ళ ఓట్లు ఉన్నాయి కనుక, సినిమా ఆఫీసులు అక్కడ ఉన్నాయి కనుక 24 క్రాఫ్ట్స్
24 డిపార్ట్మెంట్లు స్టే చేసే జూబ్లీల్స్. అవును. బయటోడికి ఎందుకు వేస్తారు ఓట్లు? బాయ్, ఆఫీస్ బాయ్గా పనిచేసిన వాడికి ఓట్లు వేస్తారా? మ్హూ. అంతే కదా. ఒక ప్రొడ్యూసరో ఒక యాక్టరో ఉంటే అందులో నాకు మంచి పేరు, ఎక్కడ కాంట్రవర్సీ లేదు. 42వ సంవత్సరం రన్నింగ్ సినిమా యాక్టర్ అయిన ఫస్ట్ సినిమా నుంచి నాకు ఎక్కడ లేటుకు వస్తుందని కానీ 16-17 సంవత్సరాలు ఒక టైంలో మాయలోడు కంటే ముందు మామగారు తర్వాత ఆ పీరియడ్లో 16-17 సంవత్సరాలు రౌండ్ ద క్లాక్ పనిచేశాను నేను. 6 షిఫ్ట్లు పనిచేశాను పర్ డే. ఎక్కడ చిన్న బ్యాడ్, టైం అంటే టైము, సిన్సియారిటీ అంటే సిన్సియారిటీ, అసలు డైలాగును ఎన్ని రకాలుగా పలకాలను అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేసి మరి ఎవరో రాసిన డైలాగ్ని అది పుట్టించినట్టుగానే మాట్లాడతాడు ఆయన. క్యారెక్టర్లో లేనవే చేస్తాడు. అది ఇదన్నీ మంచి పేరు తప్ప ఇప్పుడు షూటింగ్ కొడతాడు, డబ్బులు అడుగుతాడు, డబ్బులు ఇస్తే నేను షూటింగ్కి వస్తున్నట్టాడు. ఎక్కడ అన్ని షూటింగ్లు చేసినా కూడా నేను 80-85 సినిమాలు చేసేదండి పర్ ఇయర్. కానీ ఎక్కడ 6 షిఫ్ట్లు 16-17 సంవత్సరాలు పనిచేయటం ఏంటండి? నా అన్న, నా బంగారన్న, నా చిరన్న 6వ షిఫ్ట్ ఎప్పుడో తెలుసండి? తెల్లవారుజామున 4 to 6 మళ్ళీ 7 o'clock మళ్ళీ ఫస్ట్ కాల్ షీట్లో ఉండేది. ఒక్కోసారి అసలు బ్రష్ కూడా చేసేటోని కాదు, లంచ్ టైంలో బ్రష్ చేసేది, స్నానం చేసేటోని కాదు. అట్లే ఆ షూటింగ్ నుంచి డైరెక్ట్ అగటే షూటింగ్కి పోయేది. అంత బిజీ యాక్టర్ మీరు. ఒకటి అసలు అంత బిజీగా ఉండి కూడా బ్యాడ్ లేదు. వీళ్ళకి రోగం పుట్టింది అనాలనా, ఇంటెన్షనల్గా పార్టీని జడగొడతారు అనాలనా, ఇది ఎవరు తెలుసుకోవాలి? పార్టీ తెలుసుకోవాలి, అధిష్టానం తెలుసుకోవాలి కదా సార్. నాలాంటి బెస్ట్, ఇప్పుడు నేను 3 సార్లు ఎమ్మెల్యేగా నన్ను దేవుడు అని పిలుస్తారు. ఇలాంటి దేవుడు మాకు ఎప్పటికుంటే బాగా ఎమ్మెల్యేగా అంటారు. కలవలేదు సార్ మన అమిత్ షా గారిని, వాళ్ళందరినీ వెళ్ళి కలిసి ఎన్నోసార్లు కలిశానండి. వాళ్ళు ఏమంటారు అంటే నేను ఈ విషయంలో నేను పోయి టికెట్ అడుక్కొని నాకు టికెట్ లేదు అట్లా కాదు, వాళ్ళ కంటపడ్డం, వాళ్ళకి తెలియడం అని తెలియకపోవడానికి లోకల్ అధిష్టానం తెలియదు, మనకు తెలియదు, నాకు తెలియదు, నేను చూడలేదు, నేను వినలేదు. కానీ నన్ను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ నన్ను పలకరించి యాక్టర్ అని నన్ను ఎంత గౌరవంగా పిలిచేదో. కితనే పిక్చర్స్కి అని అడిగండి ఒకసారి నన్ను. చెప్పిన సంఖ్య, ఏ క్యారెక్టర్లు అంటే చెప్పిన, ఓ మై గాడ్, అరే క్యా బాత్ అయ్యే అన్నాడు మోడీ గారు ఇట్లా చేతులు పెట్టి. ఆ ఫోటో ఉంది నా దగ్గర. భలే నన్ను మెచ్చుకుంటుంటే ఇన్ని క్యారెక్టర్లు, ఇన్ని సినిమాలు అని చెప్తే కితనా లాంగ్వేజ్ ఓన్లీ తెలుగు అన్నాడు. నేను చెప్పినప్పుడు అన్ని భాషల్లో నటించిన తెలుగు యాక్టర్ను నేను. అన్ని భాషల వాళ్ళు వచ్చి తెలుగులో యాక్ట్ చేశారు. తెలుగువాడు అన్ని భాషల్లో నటించినవాడిని నేనే సార్, ఓన్లీ మై సెల్ఫ్. ఎన్ని లాంగ్వేజెస్ సార్? తెలుగు, అన్ని, ఆల్మోస్ట్ కన్నడ, అన్నీ. మళ్ళీ అసలు అన్ని హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు ఎక్కువ. మిగతా హిందీ కూడా చాలా. అమరీష్ పూర్ తోటి చాలా 3-4 సినిమాలు చేసిన.